చెల్లమ్మ నువ్వు కానీ ఇట్లే ఫోన్లు చూసుకుంటే చదువుకున్నావు అనుకో ఇంకా తొందరగా వచ్చేస్తాయి గవర్నమెంట్ జాబ్. ఇక అన్నా నువ్వు ఎక్కువ మాట్లాడకరా, నేను ఇప్పుడే ఫోన్ ముందు పెట్టుకుని ఇట్లా. ఇప్పుడే ముందు పెట్టుకున్నా అమ్మ, తమరు కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి చూస్తున్నా, ఫోన్లో విషయం తప్ప చదివినైతే లేదు. ఇక అన్నా నేను ఫోన్లో చూసుకుంటున్నా, బుక్కులు చదువుకుంటున్నా, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతానా, కానీ నువ్వు చదువు అయిపోయింది కానీ దేనికి ప్రిపేర్ అవుతావు? ఆ దేవుడు నీకు ఇచ్చిన తెలివి నాకు ఎక్కడ ఇచ్చింది? నువ్వు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నావు అనే గవర్నమెంట్ స్పెల్లింగ్ చెప్పాలి. నేను చెప్తా కానీ నేను చెప్పిన తర్వాత అది రైట్ రాంగో తెలియాలంటే నీకు ఫస్ట్ స్పెల్లింగ్ వచ్చి ఉండాలి కదా. అదే చల్లమ్మా, నువ్వు ఈ మాటలు మాట్లాడడం తప్ప చేతలలో చూపించింది ఏం లేదు. నువ్వు కానీ ఈ తెలివితో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయినావు అనుకో, జాబ్ వచ్చుడు దేవునికే తెలియాలి. అట్లా కాదురా, నాకు జాబ్ వచ్చినా రాకున్నా నన్ను చేసుకునేటాడు, నన్ను ఎట్లో అట్లా సాగుతాడు. కానీ నీ పరిస్థితి ఏంటిదిరా తర్వాత? నేను చేసే ప్రయత్నాలు నేను చేసుకుంటా లేదు చెల్లమ్మా, నువ్వేం టెన్షన్ పడవు. నువ్వేం చేస్తావో నాకు అర్థమైందిరా. రేపు వదిన వచ్చిన తర్వాత తను జాబ్కి వెళ్ళింది అనుకో, నువ్వు ఇంట్లో వండుకుంటూ గిన్నెలు తోముకుంటూ బట్టలు విండుకుంటూ ముగ్గులు వేసుకుంటూ, ఆహా అది ఊహించుకుంటే నేను ఎంతో సంతోషంగా ఉందిరా. నాకు ఆ కర్మ ఎందుకు పడుతుంది? అసలు నువ్వు చెప్పిన పనులన్నీ రేపు నువ్వే నా కాబోయే బావకి చేస్తుంటే ఆహా ఆ ఊహ ఎంత బాగుందో. ఇగోరా పొద్దున్నే నాతో గొడవ పట్టుకోకరా. అవునే పెట్టుకుంటే అయితే ఏం చేస్తావు ఇప్పుడు? పెద్దోడా ఎప్పుడు చూసినా ఇద్దరు గొడవ పడుకుంటూనే ఉంటాడు, ఆపండి. ఏంటిదో గొడవ పెట్టుకునేది? దాన్నే అడుగు. అమ్మ నా పాటికి నేను చదువుకుంటుంటే వీడే వచ్చి నాతో గొడవ పడుతున్నాడే. సరేలే ఈ గొడవ ఆపండి కానీ చిట్టి పైసలు కట్టినాపో. సరే అమ్మా, చిట్టి పైసలు కట్టేసి సంగతి చెప్తా. బిడ్డ నాన్న ఆ చిట్టు బుక్ తీసుకురా బిడ్డ, డబ్బులు ఇచ్చిన పేర్లు రాయాల. నానా ఈ నెల మొత్తం చిట్లు మొత్తం వస్తున్నాయని ఇంకెవరైనా పెండింగ్ ఉన్నదా? దగ్గర పడే బిడ్డ, ఇక చిట్టు అంటుంటారా, ఇద్దరు ముగ్గురు మొన్నోళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళ కోసమే తిరుగుతానా. ఎవరైనా మన చిట్టి పైసలు కట్టిన వాళ్ళు అయినా చిట్టు ఎత్తుకున్న వాళ్ళు కడతలేరా, చిట్టు ఎత్తుకున్న వాళ్ళు కడతలేరా? ఎత్తుకునే వాళ్ళు బిడ్డ ముగ్గురు 3 లక్షలు ఎత్తుకున్నారు, కట్టడానికి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, వాళ్ళతోనే తలకాయ నొప్పి అవుతుంది. నాకు మాట చెప్తే అయిపోతుండే కదా నాన్న, నేను మా వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు పట్టుకొని పోయి అడుగుతుండే. ఈ చిట్టులు కూడా తొందరపాటు పనిచేయదు నాన్న, మనం గొడవ వేయడం అనుకో వాడు మొత్తానికి ముందుకెత్తాడు, పెద్ద తలకాయ నొప్పి అవుతుంది, మెల్లే వసూలు చేసుకోవాలి. కాదు నాన్న, వాళ్ళు చిట్లు కడితేనే కదా మనం కూడా బతికేది, వాళ్ళు కట్టకుండా ఇట్లా మొండికెత్తే మనం ఎట్లా బతుకుతాం నాన్న? అదే బిడ్డ కొన్ని నెలలు చూద్దాం, ఇక నెల తర్వాత వాళ్ళ సంగతి ఏందో చెప్దాం. బిడ్డ నేను చిట్టీలో కూడా పోతాను వసూలుకు, ఎవరైనా డబ్బులు తీసుకొస్తే తీసుకో. సరే నాన్న. నాన్న నాకు కూడా చిట్టి పోయి పన్నదే, నువ్వు వస్తా అంటే మనకు డ్రాప్ చేస్తానే. లే బిడ్డ నువ్వు ఆ సామాన్ వస్తాడు, ఆ సామాన్ నేను కలిసిపోదాం. సరే బిడ్డ ఇల్లు ఆడతామని వెళ్ళేస్తా. సరే నాన్న. బిడ్డ ఈసారన్నా గవర్నమెంట్ జాబ్ అవుతుందారా? 3 సంవత్సరాల కాంచి కష్టపడి చదువుతాను. అమ్మా ఇక నేను చేసే ప్రయత్నం అయితే చేస్తానే, ఈసారి లాస్ట్ అటెంప్ట్ అమ్మా. ఈసారి కనుక రాకపోయింది అనుకో అప్పటికి బయట ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకుంటా. అదే బిడ్డ 3-4 సంవత్సరాలు చదివి అప్పుడే కూకుంటివి, జాబ్ లేదా ఏమి లేదా, నేనే కష్టపడి కూలి పని చేసుకుంటూ చేస్తాను కాదు బిడ్డ, ఇక నన్ను నుంచి కాదు నాకు చేత కాదురా. అదే అమ్మా నేను చూస్తలే, నాకు కూడా అర్థమవుతుంది. ఇక ఎట్లనే ఈ 3 సంవత్సరాలు కష్టపడి చదువుకున్నా కదనే, ఈ ఒక్క 3 నెలలు 6 నెలలు నోటిఫికేషన్ అయితే పడుతుంది. పడ్డ తర్వాత ఒక్క అటెంప్ట్ చేస్తేనే అమ్మ వస్తున్నా వస్తుంది, ఇక లేకపోతే ఏదన్నా ప్రైవేట్లో నౌకరు చూసుకుంటా. అదే బిడ్డ మరదలేమో పెళ్ళిడికి వచ్చే, నువ్వేదైనా ఉద్యోగం చేస్తేనే కదా బిడ్డ మీ ఇద్దరికి పెళ్ళి అయ్యేది. అదేనే అమ్మ, ఇక నాకు తెలియదు అనే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేదే దానికోసం కదనే. నువ్వేం టెన్షన్ పడకు, ఈసారి అయితే ఎటు చేసి జాబ్ సంపాదించుతా. సరే బిడ్డ, నువ్వు ఎటువంటి టెన్షన్లు పెట్టుకోకుండా నువ్వు మంచిగా చదువుకో.